హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారని అయితే చాలా బాగున్నానమాట. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి సండే కాబట్టి మేమైతే చర్చ్కి వెళ్ళడానికి అయితే నేనైతే రేపు మార్నింగ్ రెడీ అయిపోయాను. మా చర్చ్ టైం వచ్చి 7 to 10 అనమాట. 7కి స్టార్ట్ అవుద్ది, 10కి ఎండ్ అవుద్ది అనమాట. నేనైతే చర్చ్కి వెళ్ళడానికి ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే చర్చ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత మాకైతే ఇంట్లో కబోర్డులు కట్టడానికి అయితే ఐరన్ అయితే కట్ చేస్తున్నారు. అలాగే ఇంట్లో ప్లేట్లు, అర్మార్లు కట్టడానికి అయితే కిచెన్లో అర్మార్లు, బెడ్రూమ్లో అర్మార్లు కట్టడానికి అయితే కట్ చేస్తారన్నమాట. ఇంకా పోతే మేము మొన్న గోడ కట్టించాము, ఇంటి మెట్లే అనమాట. ఇదైతే మేము వాటర్తో నిన్న కట్టారు, వాళ్ళైతే వాటర్తో అన్నది మేము అలా తడుపుతున్నాం అన్నమాట. గోడ నెహిమి తల్లి అయితే గోడ తడుపుతుంది. ఇంకా పోతే నిన్న ఇవాళ అయితే ప్లేట్లు పోస్తున్నారా, ఎలా పోస్తున్నారంటే ఇలా అయితే ముందుగా ఊసలు అయితే కట్ చేసేసారు కదా. కట్ చేశాక ప్లేట్లు అన్నీ వీలుగా సైజుని చూసి దాన్ని బట్టి అనేది ప్లేట్లు అనేవి కట్ చేస్తారు. కట్ చేసి దాన్ని బట్టి ప్లేట్లు అనేది ఇలా పోసారు. మినిమం చాలా ఒక 20 ప్లేట్ల దాకా అయితే పోసారు. 20 ప్లేట్లు దాకా పోసారు. ఎందుకంటే కిచెన్లోకి, తర్వాత బెడ్రూమ్లోకి, తర్వాత ఇంకా కొంచెం హాల్లో టీవీ షోకేస్ వాటికి అవసరం అవుతాయని ప్లేట్లు అన్నవి ఇలా పోసారన్నమాట. ఎందుకంటే ప్లేట్లు పోసినప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలని అయితే నేను బాగా పోయింది అనేసి అన్నాను. అందుకని అయితే ప్లేట్లు చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే పోసారు. పోతే ఇంకా తెల్లారి ఇంకా అయితే మొత్తం ఇల్లంతా అయితే నేను ఇలా అయితే తడిపేస్తున్నాను. చూసారు కదా, నేను ఈ ప్లేట్లు పోసారు. తెల్లారి ఇంకా హాలు, ఇంకా లోపల బెడ్రూమ్లు ఆ ప్లేట్లు పోసిని ఆఫ్ చేసి ఇంకా బయట అన్నది అయితే చాలా ఫుల్గా అయితే వాటర్తో నేనైతే సీలింగ్ కాడ నుంచి మొత్తం ఫుల్గా అయితే నేను తడుపుతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంతగా బాగా తడిపితే అంత అయితే ఇల్లు గురించి మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. అందుకైతే ఇల్లు అయితే బాగా ఫుల్గా అయితే తడుపుతున్నాను. ఇలా అయితే మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అనేది నేను తడిపేసాను. పోతే ఇంకా తెల్లారి ఇంకా మాకైతే ఇంటికాడ ప్లేట్లు అయితే బిగించుతున్నారు అనమాట. నేనైతే మొన్న ప్లేట్లు పోసారు కదా, నిన్నంతా ఆరనిచ్చారు. నిన్నంతా ఆరాక ఇప్పుడైతే ప్లేట్లు అనేవి అలా పోస్తున్నారు అనమాట. ప్లేట్లు తిరిగేశారు. నిన్న వాళ్ళైతే ప్లేట్లు అనేది అంటించడం జరుగుతుంది. చూసారు కదా, నలుగురు మేస్త్రులు అయితే మనకు పని చేస్తున్నారు. నలుగురు అనేది ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా పోతే మధ్య నుంచి అయితే మా నాన్న పనసకాయ తీసుకొచ్చాడనమాట. ఇంకా అయితే పనసకాయ తీసుకురావడంతో ఇంకా మా అబ్బాయి నేనైతే కోయడానికి రెడీ అయిపోయాము. మా అబ్బాయి నేనైతే పోట్లాడుకుంటాను పనసకాయ కోసము. చూడండి, పనసకాయ అయితే మంచి కోసము. పనసకాయ చాలా టేస్టీగా ఉండేది. అంటే చాలా ఒక్కొక్క కాయ అయితే పనసకాయ వచ్చేది చప్పగా ఉంటుంది, ఒకటి తీయగా ఉంటుంది. దీని టేస్ట్ అయితే బాగున్నది అనమాట. నేను మా అబ్బాయి కలిపేస్తే కోసాను. ముందైతే మా అబ్బాయి నేను కోతానని ఇచ్చాడు. తర్వాత నేను స్వాగతించిన కోతుంటాడు, నా ఇంకా చూస్తున్నాడు కెమెరా ఇంకా నా ఇంకా పోతే అయితే ఇప్పుడు చూడండి, పనసకాయ అనేది ఎన్ని తొనలు వచ్చినాయి అంటే కాయ చూడటానికి చాలా చిన్నగా ఉన్నది, కానీ దాని నుంచి ఎక్కువ చాలా పనస్తోనలు అనేవి వచ్చినాయి అన్నమాట. ప్లేటెడ్ పనస్తోనలు అయితే మాకు వచ్చినాయి చాలా. అంటే చూడడానికి కాయ చిన్నగా ఉంది, దాన్ని ఒలిసి తీసేటప్పటికి బయటికి చాలా ఎక్కువ పనస్తోనలు అయితే మనకు వచ్చాయి. తర్వాత అయితే నెహిమియా నువ్వు ఫాస్ట్గా తీతావు, నేను ఫాస్ట్గా తీతాను చూద్దామనేసి మొత్తం అన్నది దాన్ని చాలా స్పీడ్గా పంతం మీదగా ఇద్దరం చెరుకో 2 బద్దలు తీసుకొని అయితే మేము ముందు వాటిని కట్ చేసి తీసేసామన్నమాట. చూడండి, అయితే పనసకాయలు అయితే మేము ఎలాగైతే ఇలా కట్ చేసాము. చూసారు కదా, చూడడానికి చాలా అంటే కొంచెం లైట్ వెయిలింగ్ వల్ల అది మీకు రెడ్గా కనిపించడం లేదు, కానీ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అయితే కనిపించింది అన్నమాట. చూడండి, మేమైతే 2 ముక్కల కింద అయితే ముందు కట్ చేసాము. తర్వాత మళ్ళీ ఒక బద్దలు 2 ముక్కల కింద ఇలా కట్ చేసాము. చూసారా, దీని కలర్ అయితే ఎంత నీట్గా అయితే పర్ఫెక్ట్గా కనబడుతుందో. ఇలా అన్నది ఎవరు పెద్ద ఎవరో కోసేసి ఎవరు ఫాస్ట్గా మనము తీద్దామనేసి అనుకున్నాము. ఇప్పుడు ఎవరితే ఆడు రెండు బద్దలు, నేను 2 బద్దలు తీసుకొని మేము ఎవరు ఫాస్ట్గా తీతారు మమ్మీ అనుకుంటూ ఇలా అన్నది తీసేసామన్నమాట. చూడండి, ఎక్కువ పనస్తానులు అయితే వచ్చినాయి. చూడండి కాయ అయితే పనసకాయలు చాలా నీట్గా అందంగా అయితే వచ్చినాయి అన్నమాట. అలా ప్లేట్ అనేవి మేము కట్ చేసాము. ప్లేట్ అయితే వచ్చిన ఫస్ట్ పనస్తాన ఇది. నేనైతే టేస్ట్ చూద్దామనేసి చూసాను, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. చూడండి, ఎన్ని పనస్తానులు వచ్చినాయి అంటే చాలా ఎక్కువగా వచ్చినాయి, చాలా ఫాస్ట్గా. ఒకటి మా అబ్బాయి ఒకటి, నేను ఒకటి అలా అన్నది పనస్తానులన్నీ వేసాము. పనస్తానులన్నీ అయితే ఇలాగ సేవ్ చేసాము. అలా చిన్న బద్దల కింద కట్ చేసాం ఫస్ట్. తర్వాత ఒకటిగా పనస్తానుల నుంచి తొక్క నుంచి తొనలన్నీ వేరు చేసాం అన్నమాట.
చాలా ఎక్కువ తొనలన్నీ వచ్చినాయి అన్నమాట మాకు. అలా అయితే ఒకటైతే అలా కట్ చేస్తాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నువ్వా నేనా అనుకుంటూ అయితే పనస్తోనలన్నీ అయితే తీసేస్తున్నాము. మా అబ్బాయి నేనే ఫాస్ట్గా తీతాననేసి తేక అయితే నేను తీస్తానని ఒకటి ఫాస్ట్గా అయితే ఇలా అయితే పనస్తోనలన్నీ ఇద్దరము ఎవరి గుమ్మని తీస్తారని మేమిద్దరం అయితే పనస్తోనలన్నీ ఇలా అయితే వేరువేరుగా తీసాము. చాలా తొనలు అయితే వచ్చినాయి అన్నమాట మాకు. చూడండి, మా అబ్బాయి అయితే నేనా నువ్వా అంటూ ఫాస్ట్గా తీసాము. ఇన్ని తొనలు అంటూ ఇలా అయితే పనస్తోనలన్నీ అయితే ఇలా సపరేట్ చేసాము. ఆఖరికైతే ఇప్పటికైతే ఇందాక నుంచి తీగ అయితే ఇప్పటికైతే పనస్తోనలు కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. చూడండి ఎన్ని పనస్తోనలు వచ్చినాయో మీరే చూడండి. చాలా ఎక్కువగా వచ్చేసింది అన్నమాట. ప్లేట్ నిండుగా పనస్తోనలు అనేది వచ్చినాయి. చూసారు అలా ఉన్నదో ఏంటో, ఇన్ని పనస్తోనలు అయితే మా చేతికి వచ్చేసినాయి. చక్క అయితే ఎంత చక్క గట్టిగా తీగ చాలా టేస్టీగా ఉన్నది కాయ అయితేని. మా పిల్లోడు నిహిమితలు అయితే నేనే ఎక్కువ తీసాను, నేనే ఫాస్ట్గా తీసాను ఇది అనేసి అంటున్నాడు అన్నమాట. అందుకని ఈ పనస్తోనలన్నీ ఇలా సపరేట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పనసకాయ తొనలు అయితే ఇలా చేసాం కదా. తెల్లవారి నేనైతే హైదరాబాద్ మెడికల్కి అయితే వెళ్ళాను. ఇంకా నాతో జర్నీ చేసిన ట్రైన్ చూసారు కదా, గోదావరి ఎక్స్ప్రెస్ మాట ఇది. ఇంకా నాతో జర్నీ కొంతమంది ఆడవాళ్ళు చేశారు. మేమైతే మొన్న మెడికల్కి వెళ్ళినప్పుడు నాతో కలిసిన ఫ్రెండ్స్ అయితే వీళ్ళు, తర్వాత నాతో పాటు మెడికల్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా పక్కన ఉన్న వాళ్ళు, నా ముందు ఉన్న వాళ్ళు అయితే నాతో పాటు మెడికల్కి వచ్చిన అనమాట. మెడికల్ అయితే బాగా వచ్చినాయి. అయితే మేము వెనక్కి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.